Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో సెక్షన్ 53A సిఆర్పిసి లేక సెక్షన్ 51 భారతీయ నాగరిక సురక్షా సంహిత మీద ఒక కేసులా మనం దాని గురించి జస్టిస్ మౌష్మి భట్టాచార్య ఆఫ్ కల్కటా హైకోర్టు ఈవిడ ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చును. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఇబ్బందికరమైన జడ్జిమెంట్ ఇది. అయినా సరే ముందు తెలుసుకుందాం. హైకోర్టు జడ్జిమెంట్ కాబట్టి, దట్టు కల్కటా హైకోర్టు జడ్జిమెంట్ కాబట్టి మనకు అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ప్రెసిడెంట్. హైకోర్టు ఆఫ్ ఆ ఏరియాలో ఉన్న కోర్టులకైతే గ్యారెంటీగా అప్లై అవుతుంది, కానీ మనకి వాడుకోవచ్చు వాడుకోకపోవచ్చు, మన ఇష్టం. Justice Maushmi Bhattacharya of Calcutta High Court in the case of Sanjay Biswas versus the state and another. This is a revision petition, criminal revision petition 28/2003. ఇది 9/2/2024 నాడు ఆవిడ జడ్జిమెంట్ చెప్పాడు. దీనిలో సమస్య ఏమిటంటే కోర్టు ముద్దాయిని మెడికల్ ఎగ్జామినేషన్ చేయమని ట్రయల్ స్టేజ్లో అడగవచ్చునా? ఆ ట్రయల్ స్టేజ్లో కూడా దట్టు ఆఫ్టర్ ది చీఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది PW1 అండ్ అదర్స్ ఈజ్ ఓవర్. అంటే లాస్ట్ మినిట్లో మెడికల్ ఎగ్జామినేషన్ పంపవచ్చునా లేదా చార్జ్షీట్ పెట్టినాక. సో సింప్లీ టు సే, కెన్ కోర్ట్ ఆర్డర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద విక్టిమ్ under section 53A CRPC after framing of the charges? Simply no అని ఇచ్చారు. కానీ కేసు చదివితే మీకు ఎందుకనేది, జడ్జి గారు ఎందుకు చేశాడు, కింద కోర్టు ఎందుకు చేశాడని కూడా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి అలాంటి కేసు. రైట్, ఈ కేసు పూర్వపరలేకపోతే ఇది ఇంతకీ ఇట్ రిలేట్స్ టు సౌత్ అండమాన్ డిస్ట్రిక్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా. వారికి హైకోర్టు వచ్చేసి కలకట్టాలో ఉంటుంది. రైట్, సౌత్ అండమాన్ డిస్ట్రిక్ట్ స్పెషల్ జడ్జ్ పోక్సో యాక్ట్ ఈయన ఇచ్చిన ఆర్డర్ ఇది. సో దీంట్లో ఏమిటంటే ఈ అమ్మాయి విక్టిమ్ ఏ తారీఖున షీ వెంట టు 29/9/2008 నాడు ఈ కేసులో విక్టిమ్ పేరు చెప్పకూడదు కదా, షీ వెంట టు పహర్గావ్ పిఎస్ అనేటువంటి చోటకు వెళ్ళి ఈవిడికి 17 ఏళ్ళు. షీ రిపోర్టెడ్ దట్ ది అక్యూజ్డ్ పర్సన్, సో దట్ ఈస్ సంజయ్ బిశ్వాస్, ఆయన నన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, నన్ను ఏదో మ్యారేజ్ కానీ మోసం చేసుకుంటానని చెప్పి మోసం చేసి నన్ను సెక్షువల్గా ఎంజాయ్ చేశాడు. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ షీ గాట్ ప్రెగ్నెన్సీ. వాడి మీద యాక్షన్ తీసుకోమన్నారు. పోక్సో యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012, దీని ప్రకారం సెక్షన్ 6 కింద అతన్ని మీద ఛార్జ్షీట్ వేయటం. 29/9 ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత అతని అరెస్ట్ కూడా అయింది. 17/2/2009 నాడు అతని మీద ఛార్జ్షీట్ కూడా పెట్టడం జరిగింది. ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్ కదా, షీ డెలివర్డ్ ఎ బాయ్, డెలివర్డ్ ఎ చైల్డ్, గేవ్ బర్త్ టు ఎ చైల్డ్. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2018, తర్వాత 2019, నౌ 2024, దాదాపు ఒక 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? రైట్, పోలీసులు వారి విధి వారు నిర్వహించారు. అయిపోయిన తర్వాత ముద్దాయికి ఛార్జ్షీట్ పెట్టారు. ట్రయల్ మొదలైంది. PW1, PW2 డాక్టర్ కూడా ఎగ్జామిన్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ప్రాసిక్యూషన్ వారు 319 CRPC కింద, సరే 53A, ఇది ఇంపార్టెంట్, 53A కింద ఒక మెమో వేశారు. ఏమనంటే, అయ్యా వీళ్ళిద్దరు కలయిక వల్ల ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, బాబు కూడా పుట్టాడు. రేపు అతను సమాజంలో అతన్ని బ్యాస్టర్డ్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి అతను ఈమె తండ్రి, అతను ఈ వీళ్ళ కొడుకు అని తండ్రి నుంచి ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? DNA ప్రొఫైలింగ్. The court ordered the victim
the child and the accused person to undergo మెడికల్ ఎగ్జామినేషన్. సిబి పంత్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి మీ ముగ్గురు హాజరవ్వండి, DNA ప్రొఫైలింగ్ ఇవ్వండి, బ్లడ్ శాంపుల్ ఇవ్వండి, వాళ్ళు తెలుస్తారు అని చెప్పారు. దీని మీద అగ్రీడ్ బై దిస్ మిస్టర్ బిశ్వాస్, సంజయ్ బిశ్వాస్ హ్యాస్ అప్రోచ్డ్ ది హైకోర్ట్. సింగిల్ జడ్జి గారు, షీ ఎంటర్టైన్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ప్రాసిక్యూటర్ కెనాట్ ట్రై టు ఫిల్ ద గ్యాప్స్ అండ్ కెనాట్ ఇన్వెస్టిగేట్ ద కేస్. అలాగే కోర్టులు కూడా, కోర్ట్స్ ఆర్ నాట్ దేర్ టు గివ్ ద జడ్జ్మెంట్, బట్ దే ఆర్ నాట్ దేర్ టు ఫిల్ అప్ ద గ్యాప్స్. 53A ప్రకారము, సో ది IO, ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, at the request of the accused or medical examination 164 and పాతకాలంలో 164A పాత CRPC గుర్తు వస్తుంది. సో దాని ప్రకారం డెఫినెట్ 54 ఆఫ్ ది ప్రజెంట్ భారతీయ నాగరిక సంరక్షణ సంహిత డెఫినెట్లీ యూ కెన్ సెండ్ హిమ్ ఫర్ ఎగ్జామినేషన్. కానీ సబ్సిక్వెంట్ టు ద చార్జ్ షీట్ పంపకూడదు. ఎందుకంటే ఇది ఒక కేసులా కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పారు, సరే ఇన్వెస్టిగేషన్ చెప్పింది. ఇక్కడ మనకి ఏంటంటే హీ కెన్ బి సెంట్ అన్నారు, కానీ ఆఫ్టర్ చార్జ్ షీట్ షుడ్ నాట్ బి సెంట్ బికాజ్ పెటర్నిటీ ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. వీడి కొడుకా కాదా, పోక్సో యాక్ట్ ఏమిటి, వెదర్ హీ కమిటెడ్ ద సెక్షువల్ అగ్రవేటెడ్ అసాల్ట్ ఆన్ హర్ ఆర్ నాట్, అంతవరకే. పెటర్నిటీ డిస్ప్యూట్ ఎప్పుడు HMOPO గార్డియన్ అండ్ వాట్స్ వేసుకున్నప్పుడు చెప్పాలి, కానీ ఇప్పుడే ఎందుకు అనేటువంటి దాని మీద అక్కర్లేదు అని ఇన్వెస్టిగేషన్ కూడా పీపీ గారు కూడా కొంచెం గట్టిగా పడింది. ఎందుకంటే ది కేస్ ఆఫ్ ఒక కేసు HN రిష్బద్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 1955లో. సో ఇన్వెస్టిగేషన్ టు బి డన్ బై ద పోలీస్, అంతేగాని స్పెషల్ పీపీ చేయకూడదు. నో డౌట్ 311 కింద వేయటానికి మనమే చేస్తుంటాంగా, రీఓపెన్ చేయండి సార్ అది ఇది అని చెప్పి, ఇది కుదరదు అని కలకట్టా హైకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. చూద్దాం, రకరకాలు ఉంటాయి దీంట్లో. ఎందుకంటే ట్రయల్ కోర్టును అడిగారు అనుకోండి, వై హ్యావ్ డన్ అంటే హీ వాంటెడ్ టు డూ జస్టిస్. ఇప్పుడు ఆ అమ్మాయికి రేపు వల్లే కదా ఆ పిల్లోడు పుట్టాడని చెప్తుంది, కాబట్టి వీడు పిల్లోడని ప్రూవ్ చేయకపోతే రేపు పొద్దున వేరే రకంగా ఉంటుంది కదా. సో ఇట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనే రకంగా అన్నారు. సో ఏదైనా కొంచెం ఇది 2 రకాలుగా చూడాల్సిన కేసు, మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో ఫర్ ది ప్రెసెంట్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.